మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనై ఆయను. లోకమందు ఏ సాకలియు వాడును అంత తెల్లగా సెలవు చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. 5వ వచనం. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగులు భయపడిరు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఇది వాక్యము. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభుల వారు పేతురును, యాకోబును, యోహానును, ఆ 12 శిష్యుల్లో 3 ఎన్నుకొని ఎత్తైన ఒక కొండ మీదకి పోయి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందెను. అనగా ఈ రూపమును మార్చుకున్నారు. అనగా వీరు గుర్తుపట్టలేనటువంటి మహిమయుక్తమైనటువంటి ఆ రూపంలోనికి ఆయన వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఆ సిచ్యుయేషన్ చూసిన వెంటనే పేతురు, యాకోబు, యోహాను 3 తొందరగా రెస్పాండ్ అయ్యేది పేతురే కనుక పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు. పేతురు రెస్పాన్స్ చాలా విచిత్రంగా ఉంది. మొట్టమొదట ఏమంటాడంటే, పేతురు వెంటనే, బోధకుడా, మనము ఇక్కడ ఉండుట మంచిది అంటాడు. ఆ ప్రజెన్స్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆయనకి. మోషే ఎవరెవరు వచ్చారంటే అక్కడికి ఏలియా, వీరిద్దరూ అక్కడికి రావడము, క్రీస్తు ప్రభువారు రూపాంతరం గురించి మాట్లాడడము, అంతము గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని చూసినప్పుడు ఆ మహామహిమ యొక్క ఆనందంలో మనం ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అంటూ మేము ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నామంటే, మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడతాము, మీరు ఇక్కడే ఉండిపోండి, మీకు పరిచర్య చేసుకుంటూ మేము ఉండిపోతాం అంటూ ఉంటాను. పేతురు కోణంలో చూసినప్పుడు చాలా బాగుంది. పేతురు ఉద్దేశం ఏంటంటే, మేము ఆరాధిస్తూ మేము వెంబడిస్తున్నటువంటి ఈయన మోషే ఏలియాలతో మాట్లాడే అంత గనుడు, దేవుని కుమారుడు అనే ఆ ప్రత్యక్షతను చూసి ఆనందంతో ఆయన తబ్బిబ్బైపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలవక, మీరు ఇక్కడే ఉండిపోతే మీతో కలిసి మేము ఉండిపోతాం అనే అనుభవం చెప్తున్నప్పుడు అది దేవుని చిత్తం కాదు కనుక పరలోకం నుండి ఒక స్వరము వచ్చిందంట. మేఘం ఒకటి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి వచ్చింది. ఈరోజు మన వాక్య ధ్యానము, ఈయన మాట వినుడి, దేవుని మాట వినండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి. దేవుని మాట వినండి అని చెప్పడము ఈ దినం యొక్క దేవుని చిత్తం. ప్రియులారా, వినండి వినండి దేవుని మాట అని చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయములో దేవుని మాట అనగా వాక్యము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే మాట మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని మాటను వినడం కొరకు పేతురుకు, యోహానుకు, యాకోబులకు పరలోకము నుండి ఒక స్వరం వచ్చి వారిని బలపరిచినట్లుగా, లేదంటే వారిని హెచ్చరించినట్లుగా, వారితో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం.
వాక్యము విని గైకొనాలి. వాక్యమనగా దేవుడు ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యము ప్రజలకు కష్టమైపోయింది. వాక్యమునకు లోబడేవారు తక్కువైపోయారు. వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదములు కావాలి, వాక్యములో ఉన్నటువంటి వాగ్దానములు కావాలి, లేదంటే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనలు కావాలి. ప్రియులారా, మీకు ఒక మాట చెప్పాలి, మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాను అనమాట. సువార్తకి వెళ్ళినప్పుడు అప్పటికే ఆ ప్రాంతంలో సువార్త అందిన సంగతి నాకు తర్వాత అర్థమైతే అంటే ఎవరో వచ్చి సువార్త చెప్పారు, వారికి యేసు ప్రభు వారు అర్థమయ్యారు, కానీ వారిని నడిపించేవారు ఎవరు లేరు. ఇప్పుడు సంఘమైంది దేవుని కృపలో. ఆ ఊరిలో నేను వెళ్ళినప్పుడు ఒక ఇంటి దగ్గర నేను పోయి ప్రార్థన చేయడానికి నేను కూర్చున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడి వారి యొక్క సంగతులు నేను కనుక్కొని ప్రార్థన చేయడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు, ఒక నిమిషం ఆగబ్బా అన్నది ఆమె నన్ను, ఇంటి ఆమె తల్లి. ఆగబ్బా అని నా బైబిల్ ఇమ్మన్నది. నేను అన్నాను, ఎందుకు అని అడిగాను. నేను ఒక్క నిమిషం అబ్బా, ఒక్క నిమిషం అని నా బైబిల్ తీసుకొని లోనికి పోయింది. నాకు ఎన్నో ఆలోచనలు, ఏం చేస్తుంది ఈమె బైబిల్ లోనికి తీసుకెళ్ళింది, ఈ ఆలోచన నాకు ఉండగానే ఆమె వచ్చింది. ఒక 5 నిమిషాలకు వచ్చిందనమాట. వచ్చి ఈ బైబిల్లో అక్కడ చీపురు పుల్ల ముక్కలు పెట్టుకొని వచ్చింది. ఈ బైబిల్లో 3 చీపురు పుల్ల ముక్కలు పెట్టుకొని తీసుకొచ్చిందనమాట. అవి నాకు బయటకు కనిపిస్తున్నాయి చీపురు పుల్ల ముక్కలు. ఇదేంద్రా, ఏం చేసింది ఈ మనిషి అని నేను ఆశ్చర్యంగా ఎదురు చూస్తుంటే, అయ్యా ముందు ఈ పుల్ల తీ అన్నది. ఆ పుల్ల దగ్గర ఏముందో ఇలా చేపెట్టింది. ఇలా ఓపెన్ చేశాను, ఇట్లా చేపెట్టింది. ఇది చదువు అంటుంది అనమాట. ఎందుకు అన్నా నేను దేవుణ్ణి అడిగితే 3 నురుగులు ఇవ్వు, నాకు 3 మాటలు చెప్పమని అడిగిందంట. ఆ 3 మాటలు ఎట్లా చెప్తాడు? ఈమె స్తోత్రం అనుకుందో ఏమనుకుందో తెలియదు అని బైబిల్ తెరిచి ఒక చీపురు పుల్ల పెట్టింది అక్కడ, అది మూసింది. మళ్ళీ ఏమనుకుందో మళ్ళీ పెట్టింది, మళ్ళీ మూసింది, మళ్ళీ అనుకుని ఈ 3 దగ్గర మళ్ళీ నేను తెరిచిన వెంటనే గుబుక్కుని చేయబడుతుంది. ఇక్కడే చదవాలి నేను. నాకు శిలక జ్యోతిష్యమే గుర్తొచ్చింది, సేమ్ టు సేమ్. దేవుడు ఇట్లా మాట్లాడాడు. నువ్వేదో బైబిల్ ఓపెన్ చేసి స్తోత్రం అని ఇలా ఓపెన్ చేసి ఒక ఏళ్ళు పెట్టుకొని చదివి, లేదంటే ఒక పాసెస్ చదివి, ఒక అధ్యాయం చదివితే దీంట్లో ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు మాట్లాడతారు అనుకోవడము అది కరెక్ట్ కాదు ప్రియులారా. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతారు. తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడారు. ఈరోజు మనకి దర్శనాలని, ప్రవచనాలని, ఇవని అవని ఎక్కడికి పరిగెట్టకుండా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన చిత్తమును మనము గుర్తెరిగి ప్రార్థన చేసుకుంటూ మౌనంగా ఉండి ఆయన నీతిని అనుసరించవలసిన అవసరం ఉంది. ఈ పర్ణశాలలో అనుభవం ఎక్కడి నుండి వచ్చింది పేతురికి? ఇలాగే వచ్చింది. ఈ చీపురు పుల్లల అనుభవంలో, ఈ పొరక పుల్లల అనుభవమే అది. పర్ణశాలలు ఆ దినాల్లో కడతా ఉండేవారు. ప్రవక్తల శిష్యులు ప్రవక్తలకు పర్ణశాలలు కడతా ఉండేవారు. ఆ అనుభవం పేతురికి తెలుసు కనుక యేసుప్రభుకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలీయాకు ఒక పర్ణశాల కట్టేద్దామని చెప్పేసి, అది కట్టడం కన్స్ట్రక్షన్ అన్నది చిన్న విషయం కాదు, పెద్ద బాధ్యతే. అయినా సరే కట్టేద్దామని అనుకుంటా ఉన్నాను. యేసుప్రభుకు నువ్వేమి కట్టనక్కర్లేదు, యేసుప్రభుకు నువ్వేమి ఇవ్వనవసరం లేదు. ప్రియులారా, యేసుప్రభుకు నువ్వు మొక్కుకున్న మొక్కుబడులు తీసుకొచ్చేవలసిన అవసరం లేదు. నీ హృదయం ఆయనకు కావాలి. లోబడుటకు నువ్వు అప్పగించుకోవాలి. దేవునికి లోబడడం నేర్చుకో. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు. ఓ పేతురు, నువ్వేమనుకుంటున్నావు? పర్ణశాలలు కట్టాలనుకున్నావు? పర్ణశాలలు అవసరం లేదు. నువ్వు చేయవలసిందంటే నా కుమారుని మాట విను. నా ప్రియకుమారుడు ఈయనేం చెప్తే అది వినండి. వాక్యమును వినాలి, ఇంకా ఏమి వినకూడదు ప్రియులారా. చాలా అపస్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అమ్మా వింటున్నావా? చాలా అపస్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి, చాలా మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి, లోక ఆచార సంబంధమైన విషయాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. వాక్యము ఇది చెప్తుందా లేదా, దేవాది దేవుడిది మనకు మాట్లాడారా లేదా, ఇది మాత్రమే మనం చూసుకొని మనం దీన్ని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా విషయాలు నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాట ఎవరు వింటారు? ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఆయన మాట వినడం వల్ల లాభాలేంటి? మూడవది, ఆయన మాట వినకపోతే ఏమవుతుంది? ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసే ముందు నిర్గమాకాండం 23వ అధ్యాయము 22వ వచనంలో నుండి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనంలోనికి మనం రాగలిగినట్లయితే,
అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునవుతాను అని దేవాది దేవుడు ఆ దినాన మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చేయవలసింది ఏంటంటే నా దేవుని మాట వినని మోషే చెప్తున్నాడు. ఆయన మాట జాగ్రత్తగా విని దేవాది దేవుడు ఏదైతే నా ద్వారా మీతో చెప్పినాడో ఆ యావత్తు చేస్తే కనుక మీ శత్రువులకి నేను శత్రువును అవుతాను. ఆ మీ శత్రువు అనే పదాన్ని మీరు మర్చిపోండి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించుకుంటారో వారిని నేను చూసుకుంటాను అనే మాటను చెప్తా ఉన్నాడు. శత్రు భయము ఉన్న ఆ దినాల్లో ఏదైతే వారి జీవితంలో దేనికైతే బాగా భయపడుతున్నారో ఇశ్రాయేలీయులు, ఆ భయమునకు మీరు ఏమి వనకక్కర్లేదు, అది నేను చూసుకుంటానని చెప్తున్నారు. ఎంత శుభవచనం ఇది. మనం ఏం చేస్తామంటే మనం వాక్యాన్ని ఎలా సర్దుకుంటామంటే ప్రియులారా, ఈ నిర్గమాకాండము 23వ అధ్యాయము మీరందరూ తీసుకొని ఆ 22వ వచనాన్ని నేను చదువుతూ ఉండగా నన్ను కాకుండా వాక్యాన్ని చూడండి. నేను చెప్తాను మనకు వాక్యం ఎలాగ టేస్ట్గా ఉంటుందంటే, ఈ ఈ నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును అని చెప్పారు అని ఉంది కదండి. ఇప్పుడు చదువుతాను చూడండి. మనకు వాక్యం ఇది ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే, మనము ఆయన మాట వినడానికి కష్టం, ఆయన చెప్పింది చేయడానికి మనకి ఇష్టం ఉండదు. మనం ఏమనుకున్నామో గదే జరగాల, మనం చేయాలనుకున్నదే చేయాలి, లేదంటే లోకస్తులు చెప్పింది చేయాలి. ప్రభువు మాట మనకేమి ఇష్టం ఉండదు. కానీ మనకి ఏం కావాలంటే మన దేవుడు మన శత్రువై మన విరోధులను తీసివేయాలని మాత్రం కోరుకుంటాం. మనకి ఎలా ఇష్టం ఉంటుంది అయితే మనం ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పినది అది మన బైబిల్లో ఉండి ఎరైజ్ చేసేయాలి, తుడిచేయాలి. 22వ వచనం ఎలా ఉండాలంటే, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులై ఉందును. ఈ ఒక్క ముక్క ఉంటే బాగుండు అనిపిస్తుంది. బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళకి, ఈ మాట చదివిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా మనం ఏం కోరుకుంటామంటే, అదైతే కుదరదు కానీ ప్రభువా, అదైతే కుదరదు కానీ నువ్వైతే మా శత్రువులకు శత్రువుగాను, మా విరోధులకు విరోధుగాను ఉండు. మాకు ఏ ఫిక్కర్ లేకుండా, ఏ శోధన లేకుండా మేము హాయిగా యేసుతో టీవీగాను పోదుము అని ఇలాగా మిలిటరీ కవాతు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా మేము పోతూ ఉండాలి. అందరూ అలా పారిపోతూ ఉండాలి, అట్లా చేయి అంటాం. కానీ ప్రియులారా అలా లేదు. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి, ఈయనకు లోబడి ఉండండి అని చెప్పిన ఆ వచనం ఇక్కడ ఇదే ప్రియులారా. ఇదే 20 అధ్యాయంలోకి వస్తే, నిర్గమాకాండంలోనికి 15 అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఇది కూడా మీరు బైబిల్ తీస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ ఏముంటుందంటే ప్రియులారా, 15వ అధ్యాయం నిర్గమాకాండము 26వ వచనంలోకి మనం వచ్చినట్టయితే, రానమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, ఎందుకు నుసుకుతున్నావు, గుసుకు ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్పు, ప్రార్థన చేయనా? ఓకే రైట్, విను, నేను చదివితే చాలా బాగుంటుంది. ఓకే, మీరందరూ కూడా చూడండి. ఈ 15 నిర్గమాకాండం 15:26 వచనంలో మనకి ఇష్టమైంది ఇక్కడ ఉంచుదాం, మిగతా తీసేద్దాం. ఓకేనా? అట్లనా దేవుని మాట వినడం అంటే? మనకి ఇష్టమైంది ఉంచుకొని మిగలాది తీసివేయడమేనా దేవుని వాక్యం అంటే? ప్రియులారా, మనకి ఏమి ఇష్టం ఉంటుంది ఇక్కడ చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన యెడల, బాబా ఎన్ని కఠినంగానే ఉన్నాయి. ఏం చేయాలంట? మొట్టమొదట ఇంకా చివరికి చదివితే ఇంకా బాగుంటుంది ప్రియులారా. అలా చేసిన, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా, యెహోవా రాఫా అనేటప్పటికీ వాడు డప్పులు కొడుతూ ఉంటుంటే వీళ్ళకి స్వస్థత వచ్చినట్లుగా ఫీల్ అయ్యి, స్వస్థ పరిసావే వందనమయ్యా అని ఆ ఉన్న రోగాలను బలహీనతలను తలుచుకొని స్వస్థత యెహోవా రాఫా అని అరుస్తూ మనం ఆ హీలింగ్ని ఫీల్ అయిపోతూ ఉంటాం ప్రియులారా. హీలింగా
దేవుడు స్వస్థపరచువాడే. ఆయన యెహోవా రాఫా అని పిలువబడిన గనుడే. కానీ నీకు స్వస్థత రావాలి అంటే 4 నియమాలు ఉన్నాయి అక్కడ. జగన్ అర్థమవుతుందా నీకు? జీవన్ అర్థమవుతుందా? దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచాలంటే 4 నియమాలు ఉన్నాయి. చిన్నోడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. బైబిల్లో తీసి చూద్దాం. మొదటి నియమం, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఇది చాలా కష్టం స్వామి. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించిన వారు, వినేవారు చాలా తక్కువైపోయారు. వాక్యమును చదవడం కష్టం, వినడము ఇంకా కష్టం ప్రియులారా. వినడము చాలా కష్టం ప్రియులారా. 3 గంటల్లో ఎన్ని గంటల్లో తెలియదు కానీ ఐపీఎల్ వస్తుంది. అక్కడ కూర్చొని టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ఒక్క బాల్, అది 6 4 చూద్దామని అలాగ ఆనబట్టుకుని ఉంటారు. కానీ యేసు ప్రభు వాక్యమును వినడానికి మాత్రము ఎప్పుడు బయటికి పోదామా, ఎప్పుడు లోనికి వద్దామా, ఎప్పుడు అది ఇది ఎన్ని తలంపులు. దేవుని మందిరానికి పోవడానికి, దేవుని సన్నిధిలో దేవుని ధ్యానించడానికి, ఆయన ఆరాధించడానికి, ప్రార్థించడానికి ఆతృత ఉండదు. కానీ ప్రియులారా, భూలోక సంబంధమైన విషయాలు ఆతృత. స్వస్థపరుచు యెహోవా ఇష్టం, కానీ ఆయన ఇచ్చే ఆజ్ఞలు ఇష్టం లేదు ప్రజలకి. నువ్వేమైనా ఇవ్వాలంటే ఇచ్చిపో, అంతే తప్ప ఎక్కువ తక్కువ మాట్లాడుకో అనే పరిస్థితి ఈ దినం విశ్వాసుల జీవితాల్లో ఉంది. ప్రభువా దీవించాలనుకున్నావా దీవించు, స్వస్థపరచాలనుకున్నావా స్వస్థపరచు, అంతేగాని మాకు పైవి అవసరం. ప్రియులారా, ఇదంతా ఆయనే. ఆయన ఏమైతే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పింది దేవుని యొక్క వాక్యం. కనుక నీవు ఆయన కట్టడలను, ఆయన వాక్కును వినకుండా, ఆయన దృష్టికి న్యాయమైన చేయకుండా, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించకుండా, ఆయన కట్టడలను అనుసరించి నడవకుండా, దేవా నన్ను స్వస్థపరుచు అని చెప్పేసి, ఆ దినాల్లో ఐగుప్తీల్లో భయంకరమైన రోగాలు, తెగుళ్ళు ఉన్నాయి ప్రియులారా. అవన్నీ మీకు రాకుండా ఉండాలంటే, ఒకవేళ ఈ దినం కూడా మన జీవితాల్లో ఆ రోగము, తెగులైన అనుభవం రాకుండా ఉండాలంటే, కష్టమైన అనుభవం లేకుండా ఉండాలంటే, ఆయన ఏమైనాడో ఆయనను ఉన్నపాటుగా మనం అనుభవించాలంటే 4 అనుభవాలు. వాక్యమును వినాలి, వాక్యమునకు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యమునకు అవిధేయత చూపిస్తున్నావో, దేవుడు తన కార్యములలో నిన్ను జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉండదని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. తర్వాత మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది, దేవుని మాటకు విధేయత చూపించడం ఎంత ఉన్నతమైనది. ఈ సంగతులు ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలోనికి మనం రాగలిగినట్లయితే, ఏమేమి అంటే చెవియొగ్గి అంటే అర్థం అంటే వినండి, వినడానికి రండి. ఏమి రావాలి? వినడానికే రండి. కూర్చో, వినడానికే రావాలి. చెవియొగ్గి నా యొద్దకు రండి. అబ్బా ఆగండిరా. మీరు వింటే, వినకపోతే చెప్పండి అబ్బా. జీవన్ నువ్వు చెప్పు, వినకపోతే ఏమవుతుంది చెప్పండి. వింటే ప్రశాంత్ నువ్వు చెప్పరా. వింటే బ్రతుకుతారు, వినకపోతే ఏదో అన్నాడు, కరెక్టే అని ఉంటాడు. అర్థమవుతుంది కదా మీకు? చెవియొగ్గి నా దగ్గరికి రండి. పిల్లలారా వినండి. దేవుని వాక్యము నీకు ఎన్నిసార్లు నీ వద్దకు వస్తున్నా కూడా నిర్లక్ష్యం చేసి, నీ సొంత తలంపులలో బ్రతుకుతూ, సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి వాక్యమును ప్రక్కన పెట్టి, తొక్కివేసి, లేదంటే తృణీకరించి నువ్వు బ్రతికితే కనుక నువ్వు ఏమవుతావు? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుతారు. ఇదంతా కంప్లీట్ చేసే వరకు ఈ పిల్లలు వదిలేటట్లేదు. మొత్తం చదివేసే వరకు మనశ్శాంతి లేనట్టుంది పిల్లలకి. వినిన ఎడలా మీరు బ్రతుకుతారు, వినకపోతే నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. ఎంత చక్కని మాటలు ప్రియులారా, ఎంత మధురమైన వాక్యం ఇది. దావీదుకు చూపిన కృపను మీకు, ఆ శాశ్వత కృపను మీకు కూడా చూపిస్తాను. దేవుని ప్రజలతో చెప్తా ఉన్నారు, నీతో మాట్లాడుతూ ఉన్నారు. చార్ల్స్ గారు, ఎంత బాగుందండి ఈ వాక్యం. ఎప్పుడైనా చదివారా? ఎంత బాగుంది. వింటే చెవియొగ్గి రండి బాబు, మీ చెవులు మాకు ఇవ్వండి. మీరు వింటే బ్రతుకుతారు, వినకపోతే ఏమో
నేను శాశ్వత కృపను చూపిస్తాను, నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు చూపించిన శాశ్వత కృప నీకు చూపిస్తానంట. వినిన వారికి లాభాలున్నాయి మహేశా, వినకపోతే లాభాలు లేవు మహేశా. వింటేనే లాభం ఎవరైనా సరే. ప్రియులారా, దేవుని మాట వినకపోవడం అది నీకు ఖచ్చితంగా నష్టము. ఇంకా ఏం చెప్పాలో అవన్నీ చెప్పుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఇంకా మనం ఒక మాట చదువుకొని ఆయన మాట ఎవరు వింటారన్న దాని గురించి ఆలోచించేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోని మనం రాగలిగినట్లయితే, ఆయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడే అని చెప్తూ ఉండగా ఆయన వాక్యమును గురించిన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 12వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, అమ్మా అదేంట్రా, ఇది చాలా కష్టం. ఇది చాలా కష్టం. ఏమేమో సతాయించావు, మేమని తోసుకుపోతున్నా బయటికి, మళ్ళీ తొందరగా ఇద్దరిలోనికి రండి. ఇందాక నుండి పెద్ద డిస్కస్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండానట్లు చూసుకొనుడి. మీకు బుద్ధి చెప్తున్న వాక్యమును మీరు నిరాకరించేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎంత దారుణం అంటే మా గల్లీ ఖాళీ అయిపోయింది. ప్రియులారా, మా గల్లీ నుండి ఎవరు వెళ్ళట్లేదు, అలా తిరిగిపోతూ ఉన్నారు. మమ్మల్ని చూస్తుంటేనే పెద్ద పుల్లు ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ, పాస్టర్కి ఎదురుపడితే ఏదో ఒకటి అంటాడబ్బా. ఏ సందర్భంలో మేము మాట్లాడాలన్నా మీ గురించి మంచి మాట్లాడడానికి మా దగ్గర ఏమీ లేదయ్యా. ఎవరు ఇన్స్టాగ్రామ్ను నేను చూడాలన్నా అది కష్టమే, ఎవరు ఫేస్బుక్ని చూడాలన్నా కష్టమే, ఎవరు యూట్యూబ్లో ఏమన్నా పెట్టిన పోస్ట్ చూడాలన్నా కష్టమే. అన్నీ బ్లాక్. నేను వెలివేయబడ్డాను ప్రియులారా. మీ ఇన్స్టాగ్రామ్ నుండి వెలివేశారు నన్ను, మీ ఫేస్బుక్ నుండి వెలివేశారు, మీ వాట్సాప్ స్టేటస్ నుండి కూడా నేను వెలివేయబడ్డాను. కారణం ఏంటంటే దాంట్లో నేను ఉండడానికి సరిపోను. ఎందుకంటే నేను ఒప్పుకోను కదా. ఒక సాధారణమైన సేవకుడిగా నువ్వు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి నేను హ్యాపీగా ఉండలేను కదా. మరి నేనే ఒక సాధారణమైన మనుషుని, నేనే నిన్ను చూసి నీ యాటిట్యూడ్ని చూసినప్పుడు నేను హ్యాపీగా ఉండలేనప్పుడు దేవాది దేవుడు హ్యాపీగా ఉంటారా? నేను మీకు అందరికీ ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సలహా మీకు నచ్చకపోవచ్చు, నచ్చితే మంచిదే. డబ్బా ఫోన్లు కొనుక్కోండి, చిన్న చిన్నవి. హలో, బాగున్నావా? నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడున్నా, వచ్చేస్తా. ఇది ఇంతకంటే ఎవరికి ఎక్కువ అవసరం లేదు. డబ్బా ఫోన్ల కంటే ఈ పెద్ద స్మార్ట్ ఫోన్లు ఎవ్వరికీ ఎక్కువ. ఆ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేది 90% అది నువ్వు తప్పుడు ఇన్ఫర్మేషన్ కొరకే వాడుతున్నావని నేను నమ్ముతున్నాను. కాదంటే వాడుకోండి, లేదంటే డబ్బా ఫోన్ కొనుక్కొని చక్కగా నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియడానికి, మేము ఎక్కడున్నావో నీకు తెలియడానికి, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగపడే సాధనంగా అది సరిపోతుంది. మస్తు. ఏమంటారు? సరే సార్, నెక్స్ట్ వాక్యం చెప్పంటారా? సో దేవుని పిల్లలారా, మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మీరు ఏం చేస్తున్నారు? నిరాకరించేస్తున్నారు, తీసుకోలేకపోతా ఉన్నారు మీరు. ఎందుకంటే మీరు దానికి ఇష్టపడిపోయారు, ఒక పని చేయడానికి మీకు ఇష్టమైపోయింది కనుక ఆ విషయంలో మిమ్మల్ని ఎవరైనా మీ బుద్ధిని మార్చాలనుకుంటే సిద్ధపడట్లేదు. ఇదే దేవుని వాక్యమునకు సంబంధించిన అనుభవం. ఈయన నా ప్రియకుమారుడు, నువ్వు పర్ణశాలలో ఏం కట్టద్దు పేతురు, మనిషిగా ఉండి ఈయన మాట విను, అదే చాలు. యేసు ప్రభు వారికి మాట గురించి చెప్తా ఉన్న మాట అది పేతురుతో. పర్ణశాల ఏం కట్టొద్దు, అంత రిస్క్ ఏం నువ్వు చేయొద్దు, కానీ జస్ట్ ఆయన మాట విను, నా ప్రియమైన కుమారుడైన ఆయన మాట వింటే నీకు మేలు. కనుక మీకు బుద్ధి చెప్తున్న వారిని, దైవజనులను లేదా వాక్యము మీకు బుద్ధి చెప్తూ ఉండగా ప్రియులరా, దాన్ని నిరాకరించకుండా చూసుకోండి. మీరు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరిస్తే తప్పించుకొనకపోయినట్లా పరలోకము నుండి బుద్ధి చెప్తున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోట ఖచ్చితంగా. భూమి మీద బుద్ధి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు, పెద్దలు, వాళ్ళు వీళ్ళు దైవజనులు పక్కన చెప్తున్నా మీరు వినకపోతే శిక్షలో ఉంటారు. అదేవిధంగా మీరు భూమి మీద బుద్ధి చెప్పినవని వినకపోతే పరలోకంలో బుద్ధి చెప్పినవని మాట మీరు ఎలా వింటారు?
ఖచ్చితంగా మీరు శిక్ష కొరకు పరిగెడుతున్నారు. వాక్యము వినకపోవటం ద్వారా నువ్వు శిక్షకు పాత్రురాలు అవుతున్నావు సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మాట ఎవరు వింటారు? మొదటి అంశం. ఆయన మాట వినడం యొక్క ప్రాముఖ్యతను మనం విన్నాం. దేవుని వాక్యములకు లోబడడం ద్వారా వచ్చే ఆశీర్వాదములు వింటున్నాం. ఇక్కడ ఆయన మాట ఎవరు వింటారని చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకందరికీ తెలిసినటువంటి, అందరికీ కంఠతమైనటువంటి మంచి వాక్యం ఉంటుంది. 10వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం నుండి చూసినట్లయితే, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని. ప్రియులారా, విచిత్రమైన మాట, చాలా మంచి మాట. ఇదే 10వ అధ్యాయం 26, 29 వచనాలు కూడా చూసినట్లయితే, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరము. ఎవరు దేవుని మాట వింటారు? దేవుని సంబంధులు మాత్రమే దేవుని మాట వింటారు. నీవు ఎవరి సంబంధం అయితే వారి మాట వింటావు. ప్రియులారా, నీవు నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. ఇప్పుడు ప్రశ్నించుకో, నువ్వు ఎవరి గొర్రెవు? లేదంటే నువ్వు ఎవరి సంబంధివి? నీవెవరి సంబంధివి? దైవ జనాంగం చాలా భయంకరం. అన్యులతో ఉన్నప్పుడు అన్యుల సంబంధివిగా నువ్వు కనపడతావు. వాక్యమును నువ్వు తృణీకరిస్తావు. మీకు బాగా అర్థమవడానికి చెప్తాను, మీ లాంగ్వేజ్లో మీకు చెప్తాను. అక్కడెక్కడో డీజే పెట్టారు, అదేదో మడత పెట్టేయమని కేకలేస్తున్నాయి ఈ మధ్యలో పాట. వీళ్ళందరూ మడతల కింద వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అక్కడికి ఆ స్వరము వెళ్ళి రా 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 మడత పెట్టు. ఎంత దారు! మీకు అందరికీ తెలిసి తెగన వేసుకుంటున్నారు కదా, మీకు అందరికీ తెలిసినట్టుంది ఇది. నాకు అది వినపడుతుంది. ఏం మడత పెట్టేయాలి? ఎవరు లేడు, ఈ మైక్ ఆపరేటర్ లేడు, డోలకులు కొట్టేవాడు లేడు. వీళ్ళందరూ దేవుని ఆరాధించే టీం ఇది. ఈ సాపలేసేవాడు లేడు, ఈ క్లీన్ చేసేవాళ్ళు లేరు. వీళ్ళందరూ మడతలైపోయి పోతూనే ఉంటారు. వీళ్ళు ఎవరి స్వరం వినపడుతుంది? వీళ్ళకి ఎవరు గొర్రెలు వీళ్ళు? ఎంత భయంకరం! కనీసము ఆ ఆలోచన మీకు తెలియట్లేదా? నేను దేవుని సంబంధిని, నిత్యరాజ్యపు వారసుణ్ణి, అని నాకు సంబంధం లేని స్థలం అది, నాకు సంబంధం లేని ప్రాసెస్ అది. నేను 1వ కీర్తన ధ్యానించిన వాడను. ఏంట్రా 1వ కీర్తన చెప్పండి ఎవరైనా? బాబా, వీళ్ళందరూ గిఫ్ట్లు వస్తాయేమో తెగ చదివేస్తున్నారు. ఒక్కరు కూడా ఇవ్వను. మీరు అక్కడికి వెళ్ళకపోతే, ఆయన స్వరమును వింటే. పిల్లలారా, ఏదో బేసిక్ థింగ్స్ మీకు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. దేవుని మాటకు ఉన్నట్టుగా నువ్వు లోబడితే, అది ఏ పరిస్థితి అయినా ఆయన సంబంధివిగా నువ్వు ఉంటావు. ఇంకో 29వ వచనంలో, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వరు కూడా అపహరించలేరు. 28వ వచనం చూస్తే, నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను. ఎంత మంచి మాట! నా గొర్రెలకు నేనేమిస్తాను? నిత్య జీవం ఇస్తాను. నా మాట వింటాయి నా గొర్రెలు, నన్ను వెంబడిస్తాయి. దైవ జనాంగమా, నిత్య జీవం అన్నది ఇంకా అదే లాస్ట్. ప్రియులారా, బ్లెస్సింగ్స్ ఏమన్నా మోస్ట్ బ్లెస్సింగ్స్ గురించి నువ్వు మాట్లాడుకుంటే, అట్లన్నిటికంటే ఉన్నతమైన ఆశీర్వాదం నిత్య జీవం. అంతే, లాస్ట్ అది. అంతకంటే గొప్ప బహుమానం ఇంకా ఎవరికి లేదు. ఈవెన్ పరలోక రాజ్యం పోయినాక నీకు కిరీటంలో పెడితే అవి తీసి ప్రభు పాదాలు ఎద్ద పెట్టేసి అది అవసరం లేదు. నిత్య జీవం కంటే ఉన్నతమైనది నీకు లేదు. ఇది ఇచ్చేస్తానంటున్నారు దేవుడు. మనమేమంటున్నాం? అది మనకు అర్థం కాలేదు. ఎక్కడ ఏముంటే ఆ కేకలన్నీ మనకి వినపడుతూ ఉంటాయి. ప్రియులారా, గొర్రెల కాపరులు మీరు ఎప్పుడైనా గమనించారా లేదా? ఆయన దగ్గర 100 గొర్రెలున్నా, 200 గొర్రెలున్నా, 500 గొర్రెలున్నా, మన ప్రాంతంలో
రాణిపేటలో ఒక ఆయనకి 1000 గొర్రెలు ఉన్నాయి. 1000 గొర్రెలు ఉన్నా ఆ 1000 గొర్రెలు కూడా ఈయన ఒక సిగ్నల్ ఇస్తాడు, విజిల్ లాంటిది ఒక విజిల్ వేస్తాడనమాట, ఆగుతాయి అంతే. ఇంకొక రెండో సిగ్నల్ ఇస్తాడు, మళ్ళుతాయి, వస్తూనే ఉంటాయి. ఓ అద్భుతం! ఎంత ఆశ్చర్యము! 1000 గొర్రెల మందకు కాపరిగా ఉన్నటువంటి ఆయన స్వరము, ఆయన ఇచ్చిన ఒక సిగ్నల్, అవి రిసీవ్ చేసుకొని అవి ఆగుతాయి. ఎప్పుడు ఆయన ఏం చెప్తే ఒక సిగ్నల్ ఇస్తే, మరి గొర్రెలకి ఏం పాఠం నేర్పినాడో ఏమో కానీ ఆయన దగ్గరికి పోయి నేను నేర్చుకుంటే బాగుండు ప్రియులారా. మీరు ఎట్లా దేవునికి లోబడతారో నాకు అర్థమవుండి అనిపిస్తుంది. గొర్రెలకు వాటికి ఏం తెలుసు ప్రియులారా? వాటికి తన యజమానుడు ఒక శబ్దమును, ఒక గుర్తును, విజిల్లో ఒక 2 రకాల విజిల్స్ని అతను ప్రాక్టీస్ చేస్తే అన్ని గొర్రెలు ఆగిపోతాయి. రెండోసారి విజిల్ వేస్తే వెనక్కి తిరిగి మళ్ళీ వస్తాయి అంతే. ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. దైవ జనాంగమా, నీవు ఆయన మాట, ఎవరు ఆయన మాట వింటారంటే ఆయన మాట వింటారు. దేవుని మాట నువ్వు వినట్లేదా? వాక్యం వినట్లేదా? వాక్యానుసారంగా ఉండట్లేదా? నీకున్న ప్రశ్న ఏంటంటే నువ్వు ఎవరి సంబంధివో నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవదిగా ఎవరు ఆయన మాట వింటారు అని చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే ఇక్కడ 28 నుండి 38 వచనాల వరకు మొత్తం చదవట్లేదు కానీ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఒక విషయాన్ని చెప్తారు. ఆయన ఏమంటారు? ఆయన ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళిపోతూ ముందు సాగిపోయాను. ఆయన ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనే అను గ్రామములకు సమీపంగా వచ్చినప్పుడు తన శిష్యులలో 2 పిలిచి, వినండి 2 శిష్యులను పిలిచాడంట. అయ్యా ఇట్రా, ఎరికి ఇట్రా అని పిలిచాడంట. 2 పిలిచి విచిత్రమైన టాస్క్ ఇచ్చాడు వాళ్ళకి. మీరు ఎలా చదివారో ఈ బైబిల్ నాకు తెలియదు కానీ ఇది చదివినప్పుడు నేను చాలా వాళ్ళ కోణంలో ఆలోచన చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. వాళ్ళు ఎంత గ్రేటో అనిపించింది నాకు. ఇక్కడ ఏం చేశారంటే, బాబు మీరు ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళగానే ఆ ఊరిలోకి వెళ్తుంతో ఒక ఇంటి దగ్గర కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల, గాడిదని కూడా చూస్తాం, తల్లి పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. వినండి. యేసు ప్రభువారు 2 పిలిచి, ఒక 2 రండి రేటు రానన్న, అలెక్స్ నువ్వు కూడా రా. వీళ్ళిద్దరికి నేను పని చెప్తాను. మీ ఇద్దరు చంద్రుడి మడిగకి వెళ్ళి చేతులు కట్టుకోవడం నేర్చుకోలేదా మీరు స్కూల్లో? రైట్, ఇన్సర్ట్ చేసేవారా? పండగ కదా, గుడ్, బాగున్నాడు వీడు. మీ ఇద్దరు చంద్రుడి మడికకి వెళ్ళి అక్కడ బయట ఉప్పు ప్యాకెట్లు ఉంటాయి, ఓ 10 ప్యాకెట్లు తీసుకొచ్చేసేయండి. చంద్రుడు ఇచ్చేస్తాడేమో పాస్టర్ గారు కావాలంటే, ఇచ్చేస్తాడు. ఆయన కాదు, ఎవరో ఒక మడికకి పోయి ఎవరికి రా అని అడిగారు అనుకో, మా పాస్టర్ గారు కానండి, తెచ్చేస్తారా? అలాగా ఇస్తారా? పైసలు లేకుండా ఇస్తారా? పైసలు లేకుండా ఇస్తారా? అయితే ఈ పనులు పాటలు ఎందుకురా? ఏమి ఎరగన అమాయకుని తీసుకొచ్చానంటారు ఇక్కడికి నేను. పైసలు లేకుండా ఏమి ఇవ్వడు స్వామి. సీరియస్గా చూస్తున్నావా? ప్రేమతో చూస్తున్నావా? కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తున్నావా? ఎవరు వెళ్ళరా నువ్వు, నాకు భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే. ప్రియులారా గమనించండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ ఒక ఇంటి ముందు గాడిద పిల్లలు ఉంటాయి, ఇప్పుకొంతవరకు రండి. ఒకవేళ ఎవడన్నా చూసి ఎవరా అంటే ఇది యేసుప్రభు కావాలని చెప్పండి. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి చెప్పండి? ప్రభువా, వాళ్ళ ఫీలింగ్స్ ఆలోచన చేసుకుందాం. ప్రభు వెళ్ళి ముందే బేరమాడేసి డబ్బులు కట్టేసాడేమో, పే చేసాడేమో మొత్తం బిల్లు, ఇది ఒక ఫీలింగ్. రెండవది, యేసుప్రభు వాళ్ళకి బాగా తెలిసేమో, రిలేటివ్ ఏమో, ఇదో ఫీలింగ్. ఒకవేళ డౌట్ ఏంటంటే అసలు యేసుప్రభు చెప్పినాడా చెప్పలేదా? యేసుప్రభుకి తెలుసా తెలవదా? తీసుకొస్తే వాడు ఊరుకుంటాడా తంతాడా? ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి, ఉండవా పుష్పమ్మ?
ఉంటాయి కదా. వీళ్ళు ఏం చేశారంటే ఏమీ ప్రభు దగ్గర అడగలేదు, సీదా వెళ్ళారంట. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని, వాళ్ళు చెప్పినట్లుగానే పోతుంటేనే గాడిద పిల్ల కనపడ్డాయి. చార్ల్స్ గారు చెప్పినట్టు సేమ్ యేసుప్రభు చెప్పినట్టే ఉన్నాయిరా అనుకున్నారంట. ఇప్పుడు ఏం చేయాలలో, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా, గాడిద అంటే ఈరోజు మన మన బైక్ లాంటిది, అంత పెద్ద కాస్ట్ అప్పుడు ఆ దినం. అదే భారవాహకం, అదే మొత్తం ట్రాన్స్పోర్టేషన్కి అదే ఉపయోగపడేది. కనుక ఎవడన్నా మీ బైక్ ఎత్తుకుపోతుంటే ఎవడరా అని అడగమా మనం? పిల్లలాగా అది పరిస్థితి. ఇప్పుతూ ఉన్నారండి ఇది వితౌట్ పర్మిషన్. ప్రభు చెప్పారు అంతే. వెళ్ళి అయ్యా మాకు యేసుప్రభు పంపించాడు మరి నో, అదేం లేదు. వెళ్ళారు, అక్కడ ఉంది, ఇప్పుతున్నారంట. వచ్చాడు యజమానుడు. వచ్చి ఆయన ఏమంటాడు, యజమానుడు మీరు గాడిద ఏయ్ బాబు ఎందుకు ఇప్పుతున్నారు అని ఉంటాడా? కొంచెం ఫోర్స్గా అడుగుంటాడంటారా కదా. చాలా కోపంతో అడుగుడు, ఏమిరా బాబు ఎందుకు ఇప్పున్నావు అని అడుగుతున్నా. వీళ్ళేమన్నారు, ఇది ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పారు. తర్వాత వారు యేసు యొద్దకు దాన్ని తోలుకొని వచ్చేసారు. అంతే. ఎంత సింపుల్గా ఉందో చూడండి. వీళ్ళు యేసు ప్రభు చెప్పారు, ఆయన ఏం చేశారో మాకు తెలియదు. ఆయన చెప్పారు కనుక మేము ఆయన మాట వినాలి. కొన్ని విషయాలను మనం ఏం చేయాలంటే, వాక్యం ఏమి చెప్తే అలాగ ఆగిపోయి అలాగే బ్రతకాలి. హల్లెలూయా. ఇంకా క్వశ్చన్స్ ఉండరాదు, ఏ ప్రశ్న ఉండకూడదు. అలా ఎందుకు, ఇలా ఎందుకు, అట్లా ఇట్లా. ప్రభువుని మనము ఇంకా ఏం అడగొద్దు. వాక్యము నీతిగా బ్రతకండి అని చెప్పారు, అంతే. నీతిగా బ్రతికితే ఎవరికి కూడు దొరకదు అంటది సైతాను. మీకు వినపడ్డదా ఈ స్వరం ఎప్పుడైనా? యథార్థంగా ఉంటే పదార్థం లేదంట. ఏంది భలే ఉంది ఈ రైమింగ్ వర్డ్స్ చాలా బాగున్నాయి. పదార్థము. యథార్థంగా ఉంటే పదార్థం ఉండదురా బాయ్ అని చెప్తుంది సైతాను. ప్రభు ఏం చెప్పారు, యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు కలుగుతుంది అని ఆయన చెప్పారు. నువ్వు ఎవరి మాట వినాలి, ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. శిష్యులు పోయారు, దేవుడు చెప్పినట్లుగా ఆయనను నమ్మారు కనుక ఆయన మీద వారికి విశ్వాసం ఉంది కనుక చెప్పినారు. మత్తయి సువార్త 17వ అధ్యాయానికి వద్దాం. ఇట్లాంటి సందర్భాన్ని మరొక దాన్ని చూద్దాం. ఆయన నమ్మిన వారు మాత్రమే కలవరపడకుండా ఉంటారు ప్రియులారా. నమ్మని వారికి అనేకమైన అనుమానాలు, అనేకమైన సమస్యలు, దుఃఖమే వారి జీవితంలో. 17వ అధ్యాయం 24వ వచనంకి వచ్చినప్పుడు, ఇక్కడ అరశకేలు అని చెప్పేసి పన్ను వసూలు చేసే ఒక టీం ఉండేది ప్రియులారా. అక్కడ మనుషులకు కూడా వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసేవారు ఆ దినాల్లో, ఆ ప్రభుత్వ నియమాల్లో. వినండి, వీళ్ళు వచ్చారనమాట. ఈ అరశకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు యొద్దకు వచ్చి, పేతురు మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అన్నారంట. పేతురే మొత్తం అంతా చూసుకుంటాడు కనుక పేతురు దగ్గరికి వచ్చేది మీ పాస్టర్ అని మిమ్మల్ని ఎవరో ఒకరి దగ్గరికి రిప్రజెంటేటివ్గా వస్తారు కదా, గట్లా పేతురు దగ్గర అంటే మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడని అడగగా చెల్లిస్తాడు అన్నాడంట ఆయన. అప్పుడు అతడు ఇంటిలోనికి వచ్చినప్పుడు అతడు మాట్లాడక ముందు యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, పేతురు యేసయ్యని అడగడానికి ఇంట్లోకి వచ్చాడు, కానీ యేసు దగ్గర ఏముందో ఏం లేదో ఏం పంచాయతో మాట్లాడడానికి భయవేసి మౌనంగా ఉంటే ప్రభువారే టాపిక్ తీసి మనం పన్ను కట్టాలా వద్దా అన్నాడంట. కట్టాలన్న. అయితే ఓ పని చేయి పేతురు, 27వ వచనంలో, అయినను మనం వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు నీవు సముద్రానికి పో. ఇది ఎంత విచిత్రం అంటే, నేను ఈ మాట చదివినప్పుడు దేవునికి ఆయన మీద విశ్వాసం ఉంచుటకు నన్ను నేను అప్పగించుకున్నాను. ప్రభు ఒక మాట చెప్పారంటే ప్రియులారా, దానికి ఏమి కలపొద్దు, ఏమి తీయొద్దు, అంతే. నేను కొందరు పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళి అది తీసుకురాని పంపిస్తాను, వాళ్ళు వెళ్ళి లేదంటారు. నాకు మస్తు బాధ అవుతుంది. లేని నేనెందుకు తెమ్మంటాను? నేనెందుకు తీసుకురమ్మంటాను వాళ్ళని? నేను ఇంట్లో పెట్టాను కనుక చెప్తాను, అది అరే బాబు అది ఉందరా, నీకు కాని రాలేదేమో, లేదు అనుకో అది ఉంది, అది పలానా ప్లేస్లో ఉంటుందని చెప్పి. అరే బాబు 1 కిలో బంగారం తీసుకురండి రా అని నేను చెప్పగలనా? మా ఇంట్లోకి పోయి నేను పెట్టినానా?
విశ్వాసం కూడా ఇంతే. దేవుని మాట వినాలి, ఆ మాటలో ఉన్నదే. ఇంకా ఎక్కువ తక్కువ ఏమి చేయొద్దు. చాలామంది ఇంకా లేదు లేదు లేదనడానికి బాగా ఇష్టపడి ఉంటారు కనుక, వాళ్ళు ఎతకడానికి ఇష్టం ఉండదు కనుక, వారికి నమ్మకం ఉండదు కనుక, ఓపిక ఉండదు కనుక పోతారు గిట్లా గిట్లా వెళ్లి చూపుతూ చూసి, లేదు అంకుల్ అని వస్తారు నా దగ్గరికి. మళ్ళీ నేనే పోయి దాన్ని తీసుకొస్తాను. చాలామందితో అన్నాను, అరే లేని దానిని మీకు ఎందుకు చెప్తానురా, ప్రభువు కూడా ఇంతకంటే ఎక్కువ. ఆయన ఏమైతే చెప్పారో అది చేస్తే నీకు దీవెన. అది నీకు ఫస్ట్ కొంచెం కష్టంగా కనిపించవచ్చు. ప్రభు అంటారు, పేతురు నువ్వేం చేయాలి, ఇప్పుడు సముద్రంలోకి పోయి గేలం తీసుకెళ్ళి గేలమే. పేతురికి ఎంత కనిపించి ఎంత బాధ ఉండి ఉంటుందో. అది చేపలు పట్టేవాడిని తీసుకొచ్చి శిష్యుని చేసుకుంటాను, అపోస్తుని చేస్తాను, ఏమేమో పెద్ద పెద్ద మాటలు చెప్పి, మళ్ళీ కనీసం ట్యాక్స్ కట్టడానికి ఈయన దగ్గర పైసలు లేక గేలం పట్టుకుని నన్ను సముద్రంలోకి పొమ్మంటాడేంటి? ఎన్ని చేపలు పట్టాలి? అరసెకేలు అంటే మరి అది సెకేలు అంటే ఎంత పైసలో, మరి ఎన్ని చేపలు పట్టాలో ఈ అనాలిసిస్ అంతా వేసుకొని నాకు ఎప్పుడు దొరుకుతాయి? వల కాదు పట్టుకెళ్ళేది, ఏం పట్టుకెళ్ళాలి? వల అయితే ఒకే దాటుకి ఎన్ని వస్తాయి? కొన్ని చేపలు వస్తాయి. అవి నమ్మితే మేబీ ఇంత దగ్గర అమౌంట్ రావచ్చు. కానీ గేలం తీసుకెళ్తే ఎన్ని చేపలు వస్తాయి? ఒక ఏటుకి ఎన్ని వస్తాయి? ఒకటే కదా. ఇలా ఒకటి 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 ఎన్ని చేసి నేను వాటిని అమ్మి పైసలు తీసుకొచ్చి వీడికి ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి అధికారికి అని పేతురులో ఎన్నో ప్రశ్నలు. కానీ యేసుని నమ్మాడు. హల్లెలూయా. ఆయన నమ్మాడు అంతే. గాలం తీసుకుని వెళ్ళాడంట. ఎన్నో ఆలోచనలు. ఈయన చెప్పాడు పూర్తిగా వినాలి. ఏం చెప్పాడంట, నువ్వు సముద్రానికి పోయి గాలం వేయి. ఓ చిన్న పాప, నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేయి, మొదట పైకి వచ్చిన చేపను పట్టుకుని, ఇంకా రెండోది ఇంకా అవసరం ఉండదు, దాని నోరు తెరిసిన ఎడలా దాని నోటిలో గేలం ముళ్ళు ఉండును. అలాగుందా బైబిల్లో? దాని నోట్లో ఉంటుందో షకేం. నమ్మలేదా? వాడు ఏడుస్తున్నాడు. సుమన్ చిత్రంగా లేదు? చేప నోట్లో పైసలు ఎట్లా పెట్టుకుంటుంది స్వామి? ఆ చేపే వచ్చి ఈయన గేలం వేసినప్పుడు అయితే మొదట రావాలా? పేతురికి ఎన్ని ప్రశ్నలు మీరున్న ఆ ప్లేస్లో ఎట్లా ఊహించుకుంటారు? చేప నోట్లో పైసలు ఎక్కడయ్యి? ఒకవేళ పొరపాటున ఎవడో పైసలు పెట్టుకున్నప్పుడు పడిపోతే మింగే. ఆ మింగిన చేపే కరెక్ట్గా వేసినప్పుడు మొదట రావాలా? అరే బాబు, ఇదంతా యేసు ప్రభుతో చాలా సిక్కులు ఉన్నాయి నాయన. నమ్మనోడి యొక్క పంచాయతీ గిట్లుంటుంది. నమ్మనోళ్ళు ప్రియులారా, ఇదంతా ఎలాగవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది, నీతిగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి, ఎట్లా ఈ కుదరదు, చెల్తేనే ఇది కుదరదురా బాయ్, చూడదు, మనకిది అవ్వదులే, మన ప్రయత్నం మనం చేసుకుందామని యేసు ప్రభు మాటను పక్కన పెట్టి విశ్వాసులని పిలువబడుతున్న వారు కూడా ఈరోజు దేవునికి దూరంగా, ఆయన మాటకు దూరంగా ఉండట్లేదా? నమ్మాలి. పేతురు పోయాడంట, మసరిత గేలం పట్టుకుని పోయాడంట, గేలం వేసాడంట, ఓ చేప వచ్చిందంట, తెరిచాడంట, పైసలు ఉన్నాయంట. స్వామి నువ్వేం దేవుడు అయ్యా, నీ నమ్మకము గొప్పది, నువ్వు ఎంత నమ్ముతావో అంతకంటే గొప్పవాడు ఆయన. కనుక ఆయన మాట ఆయన నమ్మిన వారు మాత్రమే వింటారు. ఇంకొక మాట చూద్దాం, లూకాసు వార్త 22వ అధ్యాయం. ఇది కూడా గట్లనే ఉంటుంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా సిద్ధపరచమని చెప్తారట తన శిష్యులతో. ఎక్కడ సిద్ధపరచాలి? ఇది ప్రశ్న. పస్కా సిద్ధపరచడం అంటే ఒక హాల్ ఉండాలి, దాంట్లో టేబుల్ ఉండాలా, అక్కడ వంట సామాను ఉండాలా, వంట పదార్థములు ఉండాలా, ఒక గొర్రె పిల్ల మేక పిల్ల ఉండాలా. చిన్న విందా? లెక్కలు కట్టండి, ఎంత వస్తుంది చెప్పండి? 12 మందికి విందు. ఒక గొర్రె పిల్ల, ఓకే 12 మంది ఉన్నారు, ఇంక అంతకంటే ఎక్కువ మంది వస్తారు తెలియదు. ఎంత అవుతుంది? దావత్ అక్కడ ఎంత అవుతుంది చెప్పండి? అందాజుగా 10,000 అవుతుంది కదా ఈ దినాల లెక్కలో. ప్రియులారా, ఈ ఏర్పాటు చేయమన్నాడు. ఎక్కడ చేయాలి ప్రభు అంటే, సరేలే మీరు ఒక ఊరికి వెళ్ళండి. చదువుతున్నామా మాట 7వ వచనంలో, 22 వచనంలో, పస్కాను వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురుని యోహానుని చూసి, ఎప్పుడు వీళ్ళనే పట్టుకుంటాడు ప్రభువారు. ఎందుకంటే వీళ్ళే చక్కగా వింటారు కనుక. ఎవరు బాగా వింటారో, ఎవరు లోబడతారో వారు దేవుడు వారినే ఎక్కువగా వాడుకుంటారు,
ఆశీర్వదిస్తారు, ఘనపరుస్తారు. మీరు నమ్మితే నమ్మండి. ఈ గతించిన తరంలో ఉన్నటువంటి జాన్ పాల్ గాని, లక్ష్మీనారాయణ గాని ఇట్లాంటి వాళ్ళని నేను ఎక్కువ తిట్టింది వీళ్ళనే. కొన్నిసార్లు బాగా కోపంతో 2, 3 దెబ్బలు కూడా కొట్టుంటాను చిన్నప్పుడు. వాళ్ళకి నేను తిట్టినన్ని, గద్దించినన్ని గద్దింపులు ఎవరికీ ఉండవు. వాళ్ళే బాగుంటారు. అంటే నేను నా చేత తిట్టించుకుంటే బాగుంటారని మీరు మాటిగా వరిగా ఉండొద్దు సుమి, అది కాదు. లోబడడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, మనము వెళ్ళి పస్కాను భుజించుటకు మన కొరకు సిద్ధపరచుడని యేసుప్రభు చెప్పారంట. వారు అన్నారు, మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని ఆయనను అడగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలోనికి ప్రవేశించండి. అదేమో పల్లెటూరు గాడిద. ఇప్పుడు కొత్తకోట వెళ్ళండి, మీరు పట్టణం ప్రవేశించండి. ప్రవేశించినప్పుడు టైమింగ్ చూడండి. చదువుకున్న వాళ్ళు మీరు అందరూ ఉన్నారు కదా, వెనక ఇంజనీర్స్ ఉన్నారు, మీరు టైమింగ్ చూడండి. వాట్ ఏ టైమింగ్. మీరు వెళ్ళండి. ఎవడన్నా ఉన్నాడు అక్కడ దీనికి సంబంధించినాడు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. వినండి, చూడండి. మీరు వెళ్ళండి, పాపం వెళ్ళాలి, కొత్తకోటకి వెళ్ళాలి, పాలెం నుండి మేబీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో ఆ టైం. మీరు వెళ్ళేటప్పటికి చదవండి. నీళ్ళ కుండ మోసుకొని పోతున్నాడు ఒకడు, మీకు నీళ్ళ కుండ పట్టుకొని ఒకడు ఎదురు వస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు తొందరగా వెళ్ళాలా, లేట్గా వెళ్ళాలా చెప్పండి? ఆ కుండ పట్టుకున్నవాడు ఎవడు? ఎంత విచిత్రంగా ఉంది చూడండి. వాడు ఎవడు, ఎప్పుడు వస్తాడో తెలవది. స్పీడ్గా వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలా? తీరికనే వెళ్దాంలే, ఓయ్ మనం 3 గంటలకి బాగా భోజనం చేసి చల్లపూట వెళ్దాంలే. టైం చెప్పారా ప్రభువారు? టైం చెప్పలేదు. ఆ వ్యక్తి ఎవరో చెప్పారా ప్రభువారు? ఆ వ్యక్తిని గురించి చెప్పలేదు. వినండి పిల్లలారా, టైం చెప్పలేదు, ఆ వ్యక్తి ఎవరు చెప్పలేదు, సందర్భం ఒకటే చెప్పారు ఆయన. ఏంటి సందర్భం? ఒకడు నీళ్ళ కుండ మూసుకొని మీకు ఎదురుగా వస్తాడు. ఏమన్నా ఇంజనీర్ గారు మీరైతే ఏం చేస్తారు? ఏంటి ప్రభువా, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి చెప్పండి. అనిల్ నువ్వు చెప్పు, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? అంకుల్ మీరు కరెక్ట్గా చెప్పండి అంకుల్. ఏ టైంకి వెళ్ళాలో చెప్పండి. టైంకి ఉంటా, అవసరమైతే ఒక 5 నిమిషాలు ముందుంటా. అది ఎలా ఉంటాడో చెప్పండి కనీసం. అది పేరని చెప్పండి, కురువన్నా, రామన్నా, భీమన్నా చెప్పండి. ఆ టయానికి నీళ్ళకుండా మోసుకురావడం ఏంటి అసలు? ఇదైతే చాలా చిత్రంగా ఉంది. ఇది ఎట్లా సాధ్యం ప్రభువా? అంకుల్ మీరు కరెక్ట్గా చెప్పండి అంకుల్. నీది ఒకవేళ నా దగ్గర ఇంత డిస్కస్ చేయడానికి నీకు ఇష్టం లేకపోయినా, లక్ష్మణరే అంకుల్ అంతా కన్ఫ్యూజ్ చేశాడు నన్ను. ఇప్పుడు వెళ్ళాలో తెలియదు, ఎవడో తెలియదు, నేను ఎంత వెళ్ళాలో ఏం చేయాలో అసలు. వాడి దగ్గరికి పోవాలట, పోయి ఏం చెప్పాలంటమ్మా? ఉన్నారా? బైబిల్ మూసారా? ఏ ఇంట్లోకి వెళ్తాడో కూడా బాగుండే ఫాలో. ఒరే బాబు ఎవర్రా అని అడుగుతాడు ఆయన కదా. ఇప్పుడు ఎదురుపడ్డారనుకో, చూసాను, ఓయ్ గుడ్ మార్నింగ్ పేతురు, గుడ్ ఆఫ్టర్నూన్ యాహాను అని అందవు, తెలవదు కదా. ఆయన్ని ఫాలో అవ్వండి, తెలవనుండి ఫాలో అవ్వండి. ఇంట్లోకి పోండి, ఓయ్ మీరు ఎవర్రా బాబు మా ఇంటికి వచ్చారు అంటాడు. అప్పుడు మీరేం చెప్పాలి? ప్రభువు పస్కాను సిద్ధపరచమన్నాడని చెప్పండి అన్నాడంట. పిల్లలారా, ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? అమ్మా ప్రశాంతమ్మ, నయమి, సునీత, అశోక్, ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? వద్దురా బాబు, ఇదేదో దెబ్బలు తినే ఆహారంలాగానే ఉంది. యేసు ప్రభు ఉంటే అన్నీ దొరుకుతాయని మేము వస్తే ఈయన మొత్తం గందరగోళం చేస్తూ ఉన్నాడే. ప్రియులారా, ఈయన ఏమి లేదు, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గడి ఎక్కడ ఉన్నదని బోధకుడు నిన్ను అడగమన్నాడని ఇంచేదివంతో చెప్పండి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచడం చెప్పి వారు వెళ్ళి
ఆ! అలా కాదు. ఆయన తమతో చెప్పినట్టు కనుగొని అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇది ఎలా సాధ్యమంటే యేసు ప్రభువారి మీదున్న నమ్మకం. ఆయన చెప్పారంతే. ఏమో ఆయన ఏ ఏర్పాట్లు చేసుకున్నారో తెలవది. ఆయన చెప్పారు. ప్రియులారా, నేను చాలా సార్లు నేను కూడా చెప్తుంటాను చాలా విషయాలు. వింటున్నారా? మీరు వాక్యం చదువుతున్నప్పుడు చాలా విషయాలు మీ మీ ముందుకొస్తా ఉన్నాయి. వింటున్నారా? నీవు ఆయనను నమ్మలేదు గనుక వినలేవు. ప్రభువుని నమ్మిన వారు మాత్రమే ఆయన మాట వింటారు. ఒకరోజు దమస్కుకి వెళ్తున్నాడంట కత్తులు కటారులు తీసుకొని. ఎవరు? సౌలు. ఎవరిని చంపడానికి? ఈ యేసు మార్గంలో ఉన్న వాళ్ళందరూ చంపడానికి వెళ్తున్నారంట. పోతూ ఉంటుంటే 9వ అధ్యాయం తీసుకున్న అపోస్తలుల కార్యాలు. ఆ దమస్కు మార్గంలో దేవాది దేవుడు ఆయన్ని తట్టి మాట్లాడాడు. మాట్లాడేటప్పుడు కింద పడ్డాడు. కింద పడినాక ప్రభువారు ఒక మాట చెప్పారు ఆయనకి. ఏ మాట చెప్పారు తెలుసండి? ఇదిగో ఇతడు పడ్డాడు కింద, ఇతడిని నేను ఎందుకు పట్టుకున్నానంటే 15వ వచనంలో అందుకు ప్రభువు ఆయనతో చెప్తున్నాడు, ఆ సేవకునితో, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చెప్తాను అన్నాడు యేసయ్య. సౌలు పౌలయ్యాడు, మారాడు. ఇక్కడ ఉందిరండి. సౌలు పౌలయ్యాడు, మారాడు. ప్రియులారా, ప్రభు ఏమన్నారు? నేను ఇతనికి చెప్తాను, ఏమి నా కొరకు ఎన్ని శ్రమలు పడాలో నేను చెప్తానన్నాడు. అన్నీ చెప్పిన తర్వాత ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి వస్తే ఇన్ని చెప్పిన తర్వాత ఎవడు వినడు ఆయన మాట. సౌలు విన్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. కానీ విన్నవాడు రూపాంతరం చెందాడు కనుక లోబడ్డాడు. లోబడి ఈయన ఏం చేశాడు తెలుసా ప్రియులారా? 4వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 9వ వచనంలో నుండి చూస్తే, మరణదండనకు విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలుమైన మమ్మల్ని అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తెలుసు. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుక అంటే ఒక డ్రామా యాక్టర్స్ లాగా ఉన్నాం మేము. మమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ, వెర్రోళ్ళు అంటున్నారు కొందరు. ఎందుకు? ప్రభు ఆల్రెడీ ఆయనకి చెప్పేశారు, నువ్వు ఇలా ఉంటావు, మురికిగా ఉంటావు, 13వ వచనంలో పెంటగా ఉంటావు, పిడుగుద్దులు తినాలి నా కొరకు, నిందలున్నాయి, హింసలున్నాయి, అవమానాలున్నాయి, ఇవన్నీ నా నామము కొరకు మీరు ఓర్చుకోండి. నువ్వు ఓర్చుకొని పౌలుతో దేవుడు చెప్పాడంట. పిల్లలారా, నా కొరకు నీవు నిలబడితే నువ్వు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తానంటే అందరూ వచ్చేస్తారు పరిగెట్టుకుని మందిరానికి. అనుకున్న నువ్వు అలా జస్ట్ అనుకో అంతే, నీకు దొరికేస్తుందంటే అందరూ వచ్చేస్తారు. నా నామము కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు నువ్వు బ్రతికేటప్పుడు నీకు దెబ్బలుంటాయి, శ్రమలుంటాయంటే ఎవరైనా వింటారా? ఎవరైనా వస్తారా? బెస్ట్ ఆప్షన్ ఎత్తుకుంటారు ప్రియులారా కదా. ఈ పౌలు ఇదే బెస్ట్ ఆప్షన్. దేవుని మాట వినుట బెస్ట్ ఆప్షన్, ఆ దెబ్బలు తినడమే బెస్ట్ ఆప్షన్. ఎంత భాగ్యం ఇది! ఎందుకంటే దేవుని నమ్మాడు. నమ్మిన వారే దేవుని వింటారు. ఆయన ఎరిగిన వారు, ఆయన స్వరమును ఎరిగిన వారు ఆయన వెంబడిస్తారు. ఆయన నమ్మిన వారు ఆయనకు లోబడతారు. వినడం వల్ల లాభాలు చెప్పి ముగిస్తాను, నష్టాలు ఏం చెప్పను. వినకపోతే ఈ లాభాలకి ఎగ్నెస్టే మీరు చేసుకుంటే సరిపోతుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో వింటే లాభాలు, పాత నిబంధనల నుండి కొన్ని, నూతన నిబంధనల నుండి కొన్ని మనం చూసుకుందాం. 20వ అధ్యాయంలో, నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనగా నా మాటలను, నా కట్టడలను గైకొని వారిని 1000 తరముల పర్యాంతము కరుణించేవాడనై ఉన్నాను. ఈ మాట మీకు ఎవరికైనా అర్థమైందా అమ్మా? 1000 తరాలంటే ఏంటి చెప్పండి? రే ఇక్కడికి రా, ఏమన్నాను రా. 1000 తరాలంటే ఏంటో చెప్తాను రా. ఏమన్నాను రా. 1000 తరాలంటే ఏంటో చెప్తాను.
ఇప్పుడు నీ పేరేంటి? ఆ? లియోన్. లియోన్. మంచిగా ఉండు, ఏం చేతులు కట్టుకుని ఉండు. నేనేమన్నా ఈ లియోన్కి 1000 తరాలు చెప్తాను చూడండి. ఇప్పుడు లియోన్ ఉన్నాడు కదా, 1000 తరాలని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కనిపిస్తుందా? ఈ లియోన్ కనిపిస్తుంది దీంట్లో కదా. ఈ లియోన్కి 1000 తరాలు లెక్కలు కట్టండి. లెక్కల మాస్టర్లు ఎవరైనా ఉంటే. తరం అంటే మనం సంవత్సరాల లెక్క కాదు, కానీ వీడి కొడుకు వరకు ఒక తరం. లియోన్, నీ పేరేం పేరు? లియోన్ కదా. నీ కొడుకు పేరు పెట్టలేదు ఇంకా. వీడు మనవడు, వాడు కొడుకు, వాడు మనవడు. అరే రే, అసలు 1000 చేసుకోండి. ఎక్కడ పోతే అసలు లెక్కలు ఉన్నాయా మనకి? పేర్లు పెట్టుకోమనండి ఇప్పుడే, అవుతుందా? ప్రభువు ఎంత గొప్ప దేవుడు. ఈ లియోను, మీ డాడీ పేరేంటి? డాడీ పేరు, వీళ్ళ డాడీ పేరు ఏదో ఉంటుంది, వీళ్ళ తాత కూడా ఒక పేరు ఉంటుంది, వాళ్ళ నాయనకు వేరే పేరు ఉంటుంది. అవి వదిలేండి ప్రియులారా. వీడు కనుక మాటలు వింటే ఎన్ని తరాలంట? ప్రభు యొక్క వాగ్దానము. మాటలు వినడం వల్ల ఇంత బ్లెస్సింగ్ ఉందండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన మాట వినడం మానేసి నువ్వు ఎన్ని తరాలకు దీవెనకరంగా ఈ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, రక్షణానందాన్ని పోగు చేయగలవు? ఇది సాధ్యమవుతుందా? అసాధ్యం. ఆయన మాట వినడం వల్ల. ప్రియులారా, 19వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తారు. 19వ కీర్తనలోకి మనం రాగలిగినట్లయితే 9, 10, 11 వచనాల్లో యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. దావీదు భక్తుని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుందో చూడండి. బంగారము, మేలిమి బంగారము తెలుసు ఆయనకి, తేనె తెలుసు, జుంటి తేనె తెలుసు ఆయనకి. ప్రియులారా, వాటన్నిటికంటే కోరదగినవి. వాటి వలన, దేనివల్ల? దేవుని న్యాయ విధులు గైకొనటం వలన నీ సేవకుడికి ఒక హెచ్చరిక ఉంది. వాటిని గైకొనుట వలన వింక్ యాప్లాగా ఉంటుంది. 6,000 వేస్తే 18,000, 70,000 వేస్తే 3 లక్షలు, 1,00,000 వేస్తే 10 లక్షలు. అప్పులు చేసి తిప్పల పడి ఎవడిస్తాడు రా బాయ్? అంతకుముందు హిమ్మో ఏదో వచ్చి దుమ్ము దులిపిపోయింది అందరినీ. వద్దమ్మా అని సంఘస్థులందరికీ ముద్దుగా చెప్పినా కూడా ఆరాధన అయిపోయినంటే నన్ను వదిలిపెట్టి, సార్లెస్ గారు మీరే సాక్షులు, అందరూ ఆటోలు కట్టుకొని పోయి పైసలన్నీ కట్టేసి పోగొట్టుకున్నాక ఎవ్వరు తేలు కుట్టిన దొంగోళ్ళలాగా మనసింగా బిగ్గరగా ఉండి ఆరాధన అయిన వెంటనే అని పోయి ఆటో ఒకటి తీసుకొని వాళ్ళ దగ్గరికి పోతే ఎక్కువ తక్కువ చేశారా పోలీస్ స్టేషన్లో పెడతారని చెప్పిందంట ఆమె. ఫైనల్గా పైసలు పోయే పోలీస్ స్టేషన్ అవుతుంది రా నాయన, దండమని. లాభాలు రావండి ఈ బెట్టింగ్లు, ఈ పనికిమాలి పంచాయతీలు, డబ్బు కాశపడి చేసే పనికిమాలి వ్యవహారాలు నీకేమి? ప్రభువు చెప్తున్నారు, గొప్ప లాభము ఆయన మాట వింటే వస్తుంది. ఇది ఎవరు నమ్ముతారు? ఆయన గొర్రెలు, ఆయన వారు నమ్ముతారు అంతే. ఇది ఎవరికి అర్థం కాదంటే ఆయన పిల్లలు కాని వారికి ఇది అర్థం కాదు. కనుక దేవుని వాక్యము కంటే ఇతర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గొప్ప లాభం. సామెతల 3లో ఇది చదువుకొని ముగించుకుందాం. సామెతల 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మనము చూసుకుందాం. నా కుమారుడా, నా కుమార్తె, నా మాట మరవద్దు, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా విను, గైకొను. అవి ఏం చేస్తాయి? ఎంత బాగుంది చూడండి. దీర్ఘాయుస్సు, సుఖజీవనంతో గడుసు సంవత్సరములు. ఆహా, ఒకవేళ ఇవి దీర్ఘాయువు రావడానికి
మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి వెళ్ళి ఆకులు, కాయగూరలు, పచ్చకాయలు, మడ్ బాత్ అవన్నీ చేసి ఒకవేళ ఆరోగ్యం బాగుండడానికి నువ్వు తిప్పలు పడవచ్చు. లేదంటే పొద్దుటే లేచి విటమిన్ ట్యాబ్లెట్లు, ప్రోటీన్ ట్యాబ్లెట్, న్యూట్రిన్ ట్యాబ్లెట్ చేయి. నాకు దాని గురించి నాకు పెద్ద పంచాయతీ లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి మంచి హ్యాబిట్స్ ఉంటే మంచిది చేయి. కానీ ప్రభు అంటున్నారు, నా మాటలు వింటేనే నీకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇంత పంచాయతీ అవసరం లేదు. నట్స్, న్యూట్రిన్స్, ప్రోటీన్స్, ట్రిమ్ ఏమున్నాయో నాకు తెలియదు. హెర్బల్ పౌడర్స్ ఇవన్నీ చెయ్యి. ఓకేలా అది మీకు నడిస్తే. ఇక్కడ ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఉంది. దీర్ఘాయువు, విస్తారమైన అక్రమ ఆస్తులు సంపాదించి సుఖముగా జీవంతో గడుపు సంవత్సరాలను కూడా గడపవచ్చేమో, కానీ శాంతికి మాత్రం దొరకదు. ప్రభు అంటారు, నేను ఇవి ఇస్తాను, అది కూడా ఇస్తాను. శాంతిని నీకు అనుగ్రహిస్తాను. దేవుని మాటలు వినడం వల్ల గొప్ప లాభము. 119వ కీర్తన 12వ వచనంలో ముగింపుగా ఒక మాట ప్రియులారా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటారంటే, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుసు నిత్య నిర్ణయము అని భక్తుడు అంటున్నాడు. నేను చదువుతున్న మాట వెనక మీరు అందరూ చెప్పండి. ఎలా అండి? నేను చెప్పిన మాట యాజ్ ఇట్ ఈజ్గా అమ్ములు కావ్య నా మాట చెప్పాలి. నీ కట్టడలను నా మొదలుగా చెప్తారేంట్రా? దేవా నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. లోపరుచుకున్నావు ఆల్రెడీ. లోపరుచుకుంటాను అని చెప్పండి. ఆయన ఆల్రెడీ సక్సెస్ అయినట్టు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? సక్సెస్లోనికి వెళ్ళడానికి మళ్ళా మన స్టార్ట్. దేవా, ఓయ్ దేవా, అలెక్స్ నా మాట చెప్పరా. దేవా నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయమును నేను లోపరుచుకుంటాను. ఇది 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 తుది వరకు నిలుసు నిత్య నిర్ణయము. తుది అంటే లాస్ట్. ఇంకా చచ్చిపోయే వరకు నీ కట్టడలకు లోబడతాను ప్రభువా. నేను నిర్ణయించుకున్నాను, నీ సక్సెస్ అయిపోయినాయని చెప్తున్నాడు. నీవు కూడా తీర్మానం తీసుకో. ప్రియులరా, ఆయన మాట వినడం నీకు ఆశీర్వాదం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించును గాక. మీకందరికీ వందనాలు.